వెల్కమ్ బ్యాక్. ఉగ్రవాదులను మట్టి కరిపిస్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. పాక్పై మళ్లీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా? మోదీ వద్ద మరేదైనా ప్లాన్ ఉందా? కలుగుల్లో నక్కిన ఉగ్రవాదులను ఎలా పట్టుకుంటారు? ముష్కరులను ఎలా చావుదెబ్బ కొడతారు? ఆయన దగ్గరున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? భవిష్యత్తులో మోదీ ఏం చేయబోతున్నారు? పాక్ ఉగ్రవాదులను ఎలా పట్టుకుంటారు? వారిని పట్టుకోవడానికి మోదీ వద్ద ఉన్న అస్త్రం ఏంటి? పాకిస్తాన్పై ప్రధాని మోదీ మైండ్ గేమ్ ఏంటి? ఉగ్రవాదులకు కలలో కూడా ఎవరూ ఊహించని శిక్ష వేస్తారా? పహల్గామ్ ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ అందుకేనా? పాకిస్తాన్ నరాలు సైలెంట్గా తెంచినట్లేనా? భవిష్యత్తులో పాక్ భరించలేని బాధ అవుతుందా? ప్రపంచం చూపంతా భారత్ పైనే ఉందా? పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారంతో రగిలిపోతూ ముష్కరులపై పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ను చావుదెబ్బ కొడతామని నిర్ణయించారు. అయితే మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ నేపథ్యంలో పహల్గామ్ దాడిపై బీహార్లోని మధుబనిలో ప్రధాని మోదీ రగిలిపోయారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఉగ్రవాదులు కలుగులో నక్కినా సరే వెతికి మరీ శిక్ష వేస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ హెచ్చరికలు చేశారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధాని ప్రస్తావిస్తూ ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ప్రధాని మోదీ. आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। అయితే ప్రధాని మోదీ మున్ముందు ఏం చేయబోతున్నారు? ముష్కరులను ఉసిగొల్పిన వారికి, దాడి చేసిన వారికి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించిన ఆయన ఏం చేయబోతున్నారని దేశమే కాదు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. తన మనసులో ఉన్న యాక్షన్ ప్లాన్ బయట పెట్టకుండా ముష్కరులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు మోదీ. పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను మట్టి కరిపిస్తామని అన్నారంటే ఆయన ముష్కరులను మట్టుబెడతామని చెప్పకనే చెప్పారన్నట్లా. అదే సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు మోదీ. ఇది కేవలం పర్యాటకులకు జరిగిన దాడి మాత్రమే కాదని, భారత్ ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసమని మోదీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు, కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తామని, ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందన్న ఆయన ఈ నీచమైన చర్య వెనుక ఉన్నవారిని విడిచిపెట్టమని, వారి దుష్ట ఉద్దేశాలు ఎన్నటికీ సఫలం కావని, ఉగ్రవాదంపై పోరాడే మా సంకల్పం అచంచలమైనదని, ఇది మరింత బలపడుతుందని తెలిపారు. ఉగ్రవాదంతో భారత్ ఐకమత్య స్ఫూర్తిని బద్దలు కొట్టలేరని, ఉగ్రవాదానికి శిక్ష తప్పదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైందని, ఉగ్రమూకల వెన్నుముకను 140 కోట్ల మంది విరిచేస్తారని ప్రధాని తీవ్ర స్వరంతో హెచ్చరించారంటే ఏదో మాస్టర్ ప్లాన్ వేశారన్నట్లేనా?